చెప్పుకొని చెప్పేటువంటి కళ్యాణ సందర్భాన్ని అందరం కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేద్దాం. అస్మాకం సహ గట్టిగా సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం అప్రాప్య లక్ష్మీ ప్రాప్యర్థం ప్రాప్త లక్ష్మీ మమ గృహే స్థిర నివాస సిద్ధ్యర్థం మమ గృహే వ్యాపార క్షేత్రే సమస్త వాస్తు దోష నర యంత్ర మంత్ర తంత్ర దృష్టి దోష పీడ పరిహార అర్థం సకల కార్యేషు విజయత సిద్ధ్యర్థం సకల శత్రు నివారణ పూర్వకం మమ శరీరే దృఢ ఆయు ఆరోగ్యత సిద్ధ్యర్థం సంకల్పిత శ్రీకృష్ణిని సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సంకల్పిత కృష్ణాష్టమి
हविषा विधेम सुजनरंज प्रजारंजमेव महानेसः पात्रारंजगधीष्ये इति संकल्प्य ఇందాక అందరూ కూడా నాలుగు నుంచి అంటే స్వరపేటికి మనకి ఏ నమ్మాన్ని పలికినా స్వరపేటికి ఇచ్చాడు గౌరవంతుడు 84 లక్షల జీవరాశులు ఒక మానవునికే ఉంది, ఎవరికి రావలేక. నారాయణాయ స్వహ, కేశవాయ స్వహ, ఖానేశ్వరం అంటే పసుపుతో చేస్తామని పసుపు గౌరవం అంటారు కదా. అంటే ఆ పసుపుతోని విగ్రహణ పూజ చేసి ఆయన స్మరించగానే మిగతా పూజ చేస్తారు. నవగ్రహాలు గణేశుని పూజ అంటే ఆ గణేశుని పూజ అంత విశేషమైనటువంటిది. ఎందుకంటే అది కూడా తల్లిదండ్రుల యొక్క సేవా భాగ్యం వల్ల విఘ్నేశ్వరుడికి గణాధిపత్యం వచ్చింది. అంటే తల్లిదండ్రులు ఎంత గొప్పవారో నువ్వు గుడికి పోనవసరం లేదు, దేవతను పూజించకుండా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను పూజించరా అని చెప్తుంది ఆ శాస్త్రం. అని అమ్మ అంత దేవతలు అంటే కనిపించిన దేవుడు కనిపించే దేవతలే తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రదక్షిణ చేసి కాలు మొక్కితే మరి ఎంతో పుణ్యమని మనం శాస్త్రం చెప్తాం. ఇవాళ గొప్పలో మనం వాడవాడికి కూడా సీనియర్ సిటిజన్స్ హోమాలు అందరం తీసుకెళ్లి తల్లిదండ్రులను తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తున్నారు. ఎంత పాపం ఎంత గౌరవం అనేది గ్రహించండి అందరు కూడా. అలా ఎప్పటికేదండి తల్లిదండ్రుల యొక్క సేవ మనకు ఆశీర్వాదం ఉంటే మనం బాగుపడతాం. లేకుండా మన పిల్లలు తరాలు కూడా మనం సర్వనాశనం అయిపోవడం ఖాయం. కానీ ఎవరు కూడా తల్లిదండ్రులను ఆ విధంగా నీకు ఇద్దరు పిల్లలుంటే సాధొచ్చు కానీ నిన్ను కడిగి పెంచి పెద్ద చేసిన వాళ్ళని కూడా ఒక బుక్కెట్ మూడు పెట్టడానికి మన లేదంటే మన పరిస్థితి ఎంతమంది చూస్తున్నారు, పేపర్లో మీరు అందరూ చూస్తున్నారు. తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆ రోడ్ల మీద లేకుండా సీనియర్స్ ఆశ్రమాలు పెడతారు. తల్లిదండ్రులకు వస్తారు, వాళ్ళు వచ్చేసి 5,000 గంట వెళ్ళిపోతారు. ఆ ఆఫీసులో వాళ్ళ తల్లి అంటుంది మా అబ్బాయి వచ్చాడా, అయ్యో మొన్ననే వచ్చాడమ్మా మరి పైసలు ఇచ్చిపోయాడు, అయ్యో నాకు నన్ను చూడకుండా పోయాడు. బాధ్యతను సేవించండి, దర్శించండి, తరించండి. తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు దూరం పెట్టదు. మన అందరం కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు ఉంటేనే మనం బాగుపడతాం. వాటి బాగుపడాలా తల్లిదండ్రుల సేవ వాక్యంతో మనం వచ్చాం. ఇలా మనం ఉన్నాడు మనం లేకుండా పైకి మనం ఇక్కడ రాలేదు. అందరు భక్తులు కూడా ఈ కారణమైనా తల్లిదండ్రులు అట్లా బాధ పెట్టిన వాళ్ళు అలాంటి పని చేయకుండా వాళ్ళు సేవిస్తూ ఉండండి, ధరించండి. వారి వల్ల మీ అందరికీ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మిగతా కార్యక్రమాన్ని మొదలుపెడతారు.
ఇక్కడ చుట్టూ మంత్రాలతో పుణ్యాహవాద కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా చక్కగా శివుల ద్వారా ఆ మంత్రాలను వింటూ మనస్సులో భగవంతుని ధ్యానం చేస్తూ పుణ్యవర్ధనంగా ఇందాక నేను చెప్పినట్టుగా అందరూ కూడా సంప్రదించడం చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు మంత్రులు గారు అందరి కూడా పరిశుభ్రంగా మనశ్శుద్ధి కావాలండి. మన మనశ్శుద్ధి లేకుండా లక్స్ మెడిలిక్స్ మరి ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్ని లాభం లేదు. మనస్సుగా ఉండాలి. మనస్సును శుద్ధి చేసినప్పుడే మనసుకి భగవంతుడు ఉండేటువంటి స్థానం పరిశుద్ధమైంది. అదే కార్యక్రమం ఇందాక నేను చెప్పినట్టుగా శ్రావణ కుమారుడు విన్నారు చాలా మంది. తల్లిదండ్రులు బంధువులైన వారు కావడం కోసుకుంటూ తీర్థయాత్రలు తీసుకొని పోతున్నారు. అయితే వాడు ఆవేసింది. అయితే ఆయన ఇద్దరిని ఇక్కడ ఉంచేసి ఓ సరస్సు ఉందని చెప్పి వాటర్ తేవడానికి వెళ్ళాడు. దశరథ మహారాజు అక్కడ వేటకు వచ్చాడు. అప్పుడు వచ్చేసి ఆ నీరు మూస్తుంటే సపోర్ట్ సేవించండి, వాళ్ళ బాధ్య పెట్టకండి. ఆ విధంగా మనం ఉన్నప్పుడే మన దేశంగా బాగుంటుంది. వాళ్ళ ఎన్ని ఈ ప్రపంచ దేశాలను మనం చూసిన భారతదేశంలో కావడానికి కారణాలు తల్లిదండ్రులు మనం చూడకుండా మొన్న నేను పేపర్లు చదివాను. 4 కొడుకులు ఉన్నారు.
అది ఏం చేశారు, మంచి ఉద్యోగస్తులే. ఆ తండ్రి ఒక నెల ఒక కొడుకింటికి వెళ్ళాలి వాళ్ళ తండ్రి. ఆయన ఏం చేశాడు, ఏంద్ర నా జీవితం ఆ కుక్క బతికాయి ఫ్యామిలీలో వీరిని వీటిని నెల కొంతమంది వాడిని ఆ నెల కానీ వాడు తీసుకెళ్ళకుండా వీడే తీసుకెళ్ళగలుగుతాడు. ఇది చూస్తున్నాం మనం. ఒక్కరోజు అన్నం పెట్టారు ఎంతమందికి. ఆ కొడుకులు కూడా ఏం చేస్తారంటే ఒక నెల అంటే ఫస్ట్ తారీఖు కనుక వేరే వారు రాకుంటే నా టైం అయిపోయిందని చెప్పి తండ్రిని తీసుకెళ్ళి ఇంకో ఇక్కడ తోడేసే పరిస్థితి పడ్డది వాళ్ళు. అంటే అట్లా చేయడం వల్ల ఆయన బాధపడేసి ఆయన చితి వేసుకొని ఆ కారులో కాల్చుకొని పోయినాడు. అది ఎంత గౌరవం మీరు ఆలోచించాడు. కానీ ఎప్పుడు కూడా పెద్ద మనుషులని తల్లిదండ్రులని మనకు కూడా ఉండమే అండి, మనకు ఉంటుందా? మనం కూడా పోవాల్సిందే. ఎప్పుడు ఉండేవాడు ఇవ్వలేడు. పునరపి జన్మ పునరి మరణం భగవద్గీతలో శ్రీకృష్ణ బాగుందని చెప్పారు. అందుకని మనందరం కూడా కర్మఫలం అనుభవించి మనం పోవాల్సిందే. ఇలా శాశ్వతంగా ఉండేవాడు ఇవ్వలేడు. అది గ్రహించాలి మనందరం కూడా. మనం పోయేటప్పుడు ఈ డబ్బు దర్శనం బిల్డింగ్ పిల్లలు భార్య ఎవరు మనంగా రారు. ఏమొస్తుంది మనబడి దానం ధర్మం పుణ్యం పాపం ఇవే మనం తీసుకెళ్ళే వాసన మనం కూడా వస్తే దాన్ని బట్టి పునర్జన్మ మనకు ఉంటుంది. అందుకని భగవద్బంధువులు అందరూ గ్రహించండి, సత్యాన్ని సేవించండి. పుణ్యవర్ధన కార్యక్రమం మిగతా కార్యక్రమం పంచగలుగుతాం. అదస్నానిగ్రహణోత్తమం సర్వకళ్యాణజననం సర్వక్షేత్ర నివారణం ఆయుర్విద్యకరం రోమాన్ పిత్రస్తే కీర్తివర్ధనం ఉపాధిపదే ప్రాప్తే ముహూర్తే శుభోత్తమః సుదక్తేవ జరి గత పూర్వోక్తాయ వనశేషృతాయాప్యాన్రుదే శ్రీ విఘ్నేశ్వరమామే తస్మే దేవ్యాః సత్యమాదేవ్యాః శ్రీ శ్రీ సంతానవిభో బాలస్వామి కళ్యాణ మహోత్సవ ఇత్యర్థ మాధవ ప్రోగ్రామాన్ని నిర్వహించే శ్రీ యజ్ఞ భూయాన్నిర్వహించే ఓం విఘ్నారణాయ విఘ్నో పుట్టవ విఘ్నో అత్యంతే తో విఘ్నో దూర విఘ్నో విక్రమణేష అధిగ్రేత్ భవనా నిమిత్త హరమాత్రయా సర్వాధాన విశ్వకమందే ఉభయదేవ శ్రీవిద్యా విన్నో దేవంతం పరమత్య విద్యే విదగ్ధమేవ దివేమేష క్షేత్రాయ విశ్రమణదేవ సత్యన్న ధర్మాదవర్త గీత యోజనాదః భవిష్యతకం నిర్జమానకార సత్యేవ దివేమేష ఏతాత్ విదగ్ధమే సదత్తరం మహితా విష్ణురశ్రవదత్తరీయాన్ ఏషకృత్య తద్విదగ్ధనామ అతో దేవావంతనాయుధో విష్ణుర్విదగ్ధమే పృథివ్యా తత్తరామభిః ఇదం విష్ణుర్విదగ్ధమే త్రేధాన్యసేవనం బభూనమస్తవాగం ధ్రే శ్రీలపదాం చక్రమే విష్ణుర్వాపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్న విష్ణోయా అద్విష్ణో పరమపదకం దదావత్యంత దూరయః దివి వజగ్రాతురం తద్విప్రాతో విజ్ఞవో జాగృవాం దర్శనం తదే విష్ణోర్యం పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ అగాధేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పుష్పయం పూజయామి ధూమాగ్రామయామి మోక్షార్థం దివ్యావేదానందాయ జాతమత్యం కవిగం సంభ్రాజపతింజనాన మాసన్నామాత్రంజనయంత దేవాః దీవం దర్శయామి ధ్రువదీపాత్రం శుద్ధాత్మనీయం సమర్పయామి పరమానైవేద్యం ప్రోజ్యామహిత్య దర్శనార్థం జ్యోత్యాత్మజ్యామతే గత్య దేవదత్తాన్నివేద్యోరాభ్యాం పూర్ణాత్యామాదదే మంగళనీరాజన దీపం దర్శయామి.
అందుకని ఆ రోజు కానీ ఎన్ని కానీ బయట నవలు వేసుకుని మనం కూర్చోవడం ఆ క్రమము అందులో ఇక్కడి నుంచి ఏ పూజ కార్యక్రమం పాల్గొన్నా కూడా అది రైతు మాత్రమే రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కంకణాలు వస్తున్నాయి, దీక్షా కంకణము ఎందుకు కట్టుకోవాలి అంటే దీక్షా కంకణం అంటే మనం కంకణం కట్టుకున్న తర్వాత మన ఇంట్లో కానీ ఎవరైనా ఒక చెడు వార్త వింటాం, అమ్మాయి కానీ అంటే డెలివరీ అయిందని కొన్ని అబ్బాయి పుట్టాడు, ఆ పూర్వ దోషం కానీ ఈ చనిపోయిన దోషం మనకు అంటది. అందుకే మనం కట్టుకోవాలి. ఆ విషయం తెలిసినా ఏం కాదు, పూజ వరకు మనం పూజలో కూర్చున్న తర్వాత వెళ్ళచ్చు. ఆ దోషం అంటకుండా ఉండడానికి ఈ దీక్షా కంకణాలు మనకు వస్తున్నాయి. అంటే దానివల్ల మన పూజ వరకు కూడా ఎలాంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీక్షా కంకణం కట్టుకొని కూర్చోండి. ఏ వార్త కానీ పూజ కానీ ఏది వచ్చినా కూడా ఆ విషయం తెలిసినా కూడా మనకు దోషం అంటది. అందుకే దీక్షా కంకణం కట్టుకొని కూర్చోవాలి. స్వామివారు కూడా ఆ దీక్ష తీసుకున్నాడు. అదే మీ అందరూ నేను సదా కాపాడుతాను అని చెప్పి మరి రుక్మిణి సత్యభామ ఇద్దరమ్మ శ్రీదేవి భూదేవి స్వామివారు కూడా మనకి ఇస్తున్నారు. అభయం మీ అందరూ నేను సదా కాపాడతాను అదే దీక్ష కంకణం నేర్చుకున్నాను మీరు అట్టుకోని స్వామివారు మనకి ఇస్తున్నారు. వాటి అందరూ కూడా ఆ స్వామివారి కంకణాలు విజ్ఞప్తి, ఆ కంకణాలు వస్తున్నాయి అందరూ కట్టుకోవాల్సిన విజ్ఞప్తి. మైనాన్ని కాదు నేను మేజర్ అయిపోయాను, నేను చేసుకున్న భర్త నా నిర్ణయం తీసుకోవద్దని వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ లవ్ మ్యారేజ్ చేసుకొని 3 ఏళ్ళ ముచ్చట తర్వాత జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అందుకే సీతారాములు ఆదర్శ దంపతులు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆదర్శంగా ఉంటుంది. తల్లిదండ్రులు చూసినటువంటి అమ్మాయిలను కనుక చూసుకుంటే ప్రవర అంటారు. వాళ్ళ గోత్రం వాళ్ళ తాతకు ముత్తాతలు ఎక్కడ పుట్టారు, వాళ్ళ వంశం ఎలాంటిది అనేటువంటిది అదే ప్రవర ఇప్పుడు చేయబోతున్నారు. మరి వాళ్ళని చక్కగా వినండి. ఈ లవ్ మ్యారేజ్లు చేసుకొని జీవితాలు మనం సర్వనాశనం చేసుకోవద్దని దయచేసి తల్లిదండ్రులు చూసిన పిల్లలను చేసుకోండి. మీ జీవితాలు బాగుండాలి, మీరు బాగుండాలి. ఆయన స్వామివారి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఇప్పుడు ప్రవర అంటే అమ్మవారు స్వామివారి గోత్రాలు చేస్తున్నారు. సైలెన్స్ గా ఉండి వినవలసిగా విజ్ఞప్తి.
अचल
जिल्लामध्ये दाखल केले आहे सुलभच्या चंद्रावरमध्ये कलिगे जिल्ह्यात मीडिया वरनागा शिक्षकेश उदये दरबारने अष्टवर्तमान व्यवहार विधानसभाने रफाबाद शिक्षकारामध्ये सत्यते वर्षदो श्रावणवादे कृष्णवत्ते अष्टमी नैतनव्याम भेदो पाठावादतु भोवादे शुभवादे रोहिणी नक्षत्रे शुभयोग शुभगणे मंगल विजय अस्याम शुभादितौ అందరూ కూడా నమస్కారం చేసుకొని ఈ నమస్కారం పేరు చేసుకొని కన్యాదాన సంకల్పాలు చెప్తాము. అందరూ కూడా గట్టిగా అండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు భారతదేశంలో ఉన్నటువంటి నదులు పర్వతాలు మహాపురుషులు ప్రహ్లాద నారద పరశుర పుండరీక వ్యాసామరీయ శుద్ధ శౌలిక భీష్మ దాప్య మహాభక్తులు అయోధ్య మధురామాయ కాశీ కాంతి అవధిక పురిద్వార వకీదేవ సప్తకి కన్యాదాన యొక్క కట్నాలు అమ్మవారి కట్నాలు అయ్యవారి కట్నాలు కూడా సమర్పించుకొని మీరందరూ కూడా స్వామివారి అమ్మవారి పాత్ర కావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి. కళ్యాణానంతరము అన్న సమారాధన ఉందండి. ఎందుకంటే మరి అంటే రిసెప్షన్ ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ రిసెప్షన్ ఓం నారాయణే జాతవే గోదాన సంగుణ జగదే అభి ప్రదర్శనాద విద్యా సాపరిపా గయా నాదవేల తులికా కాత్యా యుక్త్యవేల ముక్తా భవతి మాతాకి ఓం మహాదేవ వేద విష్ణహే విష్ణవతి భాగ్య గిరిన ఓ ఆలోచన సంపద విద్యా Sitaram.